నేరు ముంపు బాధితుల కన్నీరు ఆగడం లేదు. వరద నీటి ప్రవాహంలో ఇండ్లు కొట్టుకుపోయి నిరాశులైన వారి ఆవేదన వర్ణనాతీతం. ఇక మనుషుల మాత్రమే మిగిలాం. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని 4 రోజుల నీళ్లోనే ఉన్నాము. ఇక కట్టుకునే బట్టలు కూడా లేకుండా కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన 10,000 ఆర్థిక సాయం అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ముంపు బాధితులు కోరుతున్నారు. వరద ప్రాంతాల్లోని బాధితులందరికీ ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక వరద బాధితులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కార్పొరేటర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. వరద ముప్పు ప్రాంతాల్లో ప్రధానంగా మొత్తం సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడే మనం ఖమ్మంలో ఉన్నటువంటి వరద ముప్పు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వరద సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం కోసం పెద్ద ఎత్తున ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఇప్పటికే ఎవరైతే నష్టపోయినటువంటి ప్రధానంగా ఇండ్లు మొత్తం పూర్తిగా నష్టపోయి మనం చూస్తున్నాం. ఇక్కడ యూజువల్స్లలో నష్టపోయారు, పూర్తిగా నష్టపోయి ఇండ్లు మొత్తం కొట్టకపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో అసలు ఏది కూడా ఏమీ మిగిలినటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు వాకిళ్ళు మొత్తం పూర్తిగా కోల్పోయినటువంటి వాళ్ళు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రధానంగా సహాయక శిబిరాలకు సంబంధించినటువంటి చేపట్టే పరిస్థితి ఒకటి ఉన్నది. ఇక్కడనే సహాయ సంబంధించినటువంటి చేపట్టడం కోసం పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇవన్నీ కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ పంపిణీ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు తమ బాధను గోసను ఎల్లబుచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సహాయం చేయడం కోసం ఏదైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తమ కార్యాచరణ రూపొందించుకున్నది. ఏదైతే హరీష్ రావు ఏదైతే సిద్దిపేట నుంచి ఇక్కడికి పంపించేసి ఖమ్మం బాధితులకు పంపించేసేసి ఇక్కడ చర్యలు చేపట్టడం కోసం ఉన్నారు. ఇక్కడ నగర అధ్యక్షులు ఖమ్మం నగర అధ్యక్షులు నాగరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే వరద బాధితుల కోసం టీఆర్ఎస్ పార్టీగా మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు? ఖమ్మం జిల్లాలో అకాల వర్ష కారణం వల్ల ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా ఖమ్మం పట్టణంలో ఈ మున్నేరు ప్రవాహిక ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి డివిజన్లు బాగా దెబ్బతినిపోయినాయి. దెబ్బతింటాం అంటే అంతా ఇంత కాదు, సర్వం కోల్పోయారు. ఇళ్ళు కూలిపోవటం, ఇండ్ల కప్పులు లేచిపోవటం, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, బట్టలు, కట్టుబట్టలతోటి అంటే వాళ్ళకి ముందస్తు అధికారులు చెప్పటం కానీ ఇట్లాంటివి ఏం లేవు. సడన్గా వరద ముంపు వచ్చడం ఉన్నటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా అందరూ కూడా ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవటం, ప్రాణాలు దక్కితే చాలు అనే పరిస్థితిలో మరి వరద అంత ఉధృతంగా వచ్చింది. మరి ఆ సమయంలో ఇల్లులు మొత్తం కూలిపోవటం, ఉన్నటువంటి ఇల్లులు కొన్ని రేకులు లేచిపోయి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కొట్టకపోయి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎక్కువ దీన్ని చుట్టుపక్కల ఈ ప్రవాహిక ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా మిడిల్ క్లాస్ కూడా కాదు, ప్యూర్లీ ఏంటంటే కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడుతున్న ప్రజానికి. మరి అట్లాంటి ప్రజలు ఈరోజు దారుణంగా నష్టపోయారు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు లేవు, కట్టు బట్టల మీద ఉన్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు కావచ్చు, వద్దిరాజు రవిచంద్ర గారు కావచ్చు, స్థానికంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా అంతా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు. మరి ముందస్తుగా వాళ్ళు ఈ వరద ముంపు గతంలో మేము పోయినసారి కూడా ఇట్లనే వస్తే అప్పుడు ముందస్తు చర్యలు తీసుకొని ప్రజల్ని కాపాడి కొద్దో గొప్ప వాళ్ళ ఆస్తుల్ని కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని కూడా కాపాడగలిగాం. మరి ఈరోజు పూర్తిగా మరి అన్నీ కొట్టుకుపోయినటువంటి తరుణంలో మా కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొనడం, నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళకు దుప్పట్లు కానీ, మరి భోజనాలు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా డివిజన్ కార్పొరేటర్ గారు తోట గోవిందమ్మ, తోట రామారావు గారు మరి వాళ్ళు పెద్ద ఎత్తున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నిత్యావసర సరుకులు పంపడం. మరి నిన్ననే మా హరీష్ రావు గారు మొన్న వరదల ముంపు ప్రాంతాన్ని చూడటానికి వచ్చి వారు నేను ఏదైతే సిద్దిపేట నుంచి నేను నిత్యావసర వస్తువులు పంపడానికి వాళ్ళు లారీలో పంపడం జరిగింది. దాన్ని కూడా మరి ప్రతి డివిజన్కి పంపించాం. మరి దానిలో భాగంగా ఈరోజు వాటిని పంచుతూ స్వచ్ఛందంగా ఈరోజు మా కార్పొరేటర్ గారు తోట రామారావు గారు మరి వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారు 6 లక్షల రూపాయలతో దాదాపు 2000 బెడ్షీట్లు మరి ఈరోజు, ఎందుకంటే వాళ్ళు తుడుచుకోవడానికి టవల్ కూడా లేకుండా వెళ్ళిపోయింది ఇంట్లోంచి. మరి అట్లాంటివి అలా బెడ్షీట్లు అన్నీ కూడా వాళ్ళందరికీ ఇవ్వటం కోసం సిద్ధం చేసిండ్రు కార్పొరేటర్ గారు. మరి ఈ విధంగా ఇంకా ప్రజలు ఎవరైనా కొద్దిగా వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ సంస్థల యజమానులు కానీ కొద్దిగా ఆలోచించి పేద ప్రజలకు సహాయపడితే బాగుంటుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం. కానీ ఏదైతే తోట రామారావు గారు ఈ యొక్క కార్పొరేటరు ఈ యొక్క ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలవటం, పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి బాధితులు తన దగ్గరికి రావడంతో తను ఈ ప్రాంత బాధితులకు సాయం చేస్తున్నారు. సార్ చెప్పండి. గత ప్రభుత్వం 2023లో వచ్చిన ఇదే నెలలో వచ్చింది ఫ్లడ్. అప్పుడు
32-33 అడుగులు వచ్చింది. ఇప్పుడు 45 అడుగులు పైచిలుకు రావటం వల్ల బ్రిడ్జి కానాలలో నీళ్ళు బట్టక రోడ్డు మీదకి వెళ్ళి తిరిగిపోవటం వల్ల గాంధీ చౌక్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు వరద ప్రభావం కావటం వల్ల మా ఇల్లే 2 స్టేర్లు కంప్లీట్గా మునిగిపోవటం జరిగింది. దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో అజయ్ కుమార్ గారి చొరవ మేరకు అప్పుడు కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 24 గంటలల్లో 690 కోట్లు స్పాటు కలెక్టర్ గారి అకౌంట్లో వేసి ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయినా కానీ శాశ్వత పరిష్కారం కావాలని ప్రజలు ఆర్తానాదాలు చెల్లించిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం వల్ల అది శంకుస్థాపనకే పరిమితమైంది తప్ప నిధులున్నా కళ్ళుండి చూడలేని విధంగా నిధులున్నా పనిని జరపక ఈ నత్తనడక వల్ల ఈ నష్టం జరిగింది. కోట్లాది రూపాయలు, వేలాది మంది జనం నిరాశ్రితులయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన రిటర్నింగ్ వాల్ చేసి పక్కన సిటీ నీళ్ళు పోవటానికి ఒక కెనాలు కట్టినట్టయితే ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజలు వరద భయం లేకుండా ఉంటారని మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడనే ఏదైతే బాధితులు ఉన్నారో అమ్మ చెప్పండి, మీ ఇల్లు కూలిపోయిందా? ఎట్లాంటి పరిస్థితి? కూలిపోయిందండి. చుట్టూ పారిగోడలు పోయినాయి, గ్యాస్ ముద్దులు అన్ని సామాన్లు అన్ని పైన వేసుకున్నాం. కొన్ని అప్పుడులాగా బురద అవుతాయి అని అన్నీ కొట్టకపోయినాయి, బాగా వచ్చి ఇంటి మించి పోయినాయి అండి. గ్యాస్ ముద్దు పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, అన్ని పోయినాయి. మాది కప్పులు వేసిపోయిందండి. మాది రేకులు ఇల్లు, కప్పులు వేసిపోయింది. సామాన్లు మొత్తం కొట్టుకుపోయినాయండి. అన్ని సజ్జల మీద పెట్టించాము. సిలిండర్లు, టీవీ అన్నీ మొత్తం ఏమీ లేవండి. ఒంటి మీద బట్టలు ఒక్కటే ఉన్నాయి. మా ఇల్లు అంతా పోయింది సార్. గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తే చేయండి, మాకు మొత్తం లేచిపోయింది సార్. ఏదైతే ఆర్తనాదాలతోటి ఏదైతే తమ సాయం చేయండి అని అర్థిస్తున్నారు, అట్లాగే ప్రజలు మొత్తం కూడా కన్నీళ్లు పెట్టి తమ బాధని చెప్పుకుంటున్న సందర్భం ఏదైతే ఉన్నదో వరద ముప్పు ప్రాంతాల ప్రజలది కన్నీటి గాథలు ఎంత చెప్పినా తక్కువేనేటువంటి అనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని వరద బాధితులు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ, ఖమ్మం.